ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున మనం ఆచండ క్షేత్రంలో రామేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో ఉన్నాం. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే, ఈ పౌర్ణమిని పురస్కరించుకుని భారతదేశంలో కేవలం 3 క్షేత్రాల్లో మాత్రమే ఈ విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఏమిటయ్యా అంటే కర్పూరవత్తి అనేది. ఈ కర్పూరవత్తి భారతదేశంలో ఆచంట గ్రామంలోను, అలాగే కాశీక్షేత్రంలో పంచగంగా ప్రాంతంలోను, అరుణాచలంలో మాత్రమే కర్పూర జ్యోతి అనేటువంటిది వెలిగిస్తారు. ఇది కృతికా హోమాలు చేసి వెలిగించేటువంటి ఈ కర్పూర వత్తి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. 3 ప్రాంతాల్లో మాత్రమే భారతదేశంలో వెలిగిస్తారు. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడుతోంది. అయితే ఇక్కడ ఈ హోమాలు చేసిన తర్వాత చూడండి, మనం చూస్తున్నాం ఆ నల్ల మధ్యలో ఉన్నటువంటి ఒక దిమ్మలా కనపడుతోంది. ఆవు పేడతో దాన్ని సరిచేసినటువంటి ఒక ఈత వృక్షం. ఈత చెట్టు పెట్టడంలో పరమార్థం, ఈత చెట్టు ఉష్ణశక్తిని అందిస్తుంది. అంచేత అందులో పోసినటువంటి నూనె కానీ, అందులో పోసినటువంటి నీళ్ళు కానీ ఈత చెట్టు మీద పెడితే అది మరింత వద్దవుతుంది. దానికి వేడి తగిలి ఎక్కువసేపు ప్రజ్వలింపబడేటువంటి లక్షణం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఈత చెట్టు మీద ఈ దీపాన్ని పెట్టి వెలిగించడం అనేటువంటిది మనకు అనుచారంగా వస్తున్నటువంటి ఆచారం. అటువంటి చూడండి, భక్తజన సందోహంతో కోలాహలంగా భక్తులందరూ కూడా తన్మయత్వంతో ఆ కర్పూర స్వామి కర్పూర జ్యోతిని ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు ధరిద్దామా, అందులో ఆమెని ఎప్పుడు వడ్డించి మనం ఎప్పుడు పుణ్యాన్ని సంపాదించుకుందామా, పాప నివృత్తి చేసుకుందామా అనేటువంటి తాపత్రయం చూడండి. స్వామివారి యొక్క సింహం ఎత్తి దీపాలంకరణతో విశేషంగా అవతారుతూ విరాజులతో భక్తులు అక్కడ కాదు ఇక్కడ కాదు గాలిపోట్ల ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో చుట్టుపక్కల ప్రాంగణమంతా కూడా తమ యొక్క భక్తి ప్రపత్తులని ప్రదర్శించుకుంటూ ఎప్పుడా అని ఎదురు చూస్తూ, అదిగో చూడండి, వేద పండితులు ఇప్పటిదాకా చేయబడినటువంటి కృతికా హోమం, ఆ తదుపరి కృతికా హోమాలు చేసిన తర్వాత ఆ హోమగుండం మనకు కనబడుతోంది. ఈ కృతికా హోమాల తర్వాత హోమగుండం మనకు కనబడుతోంది. ఆ హోమగుండంలో ఇప్పటిదాకా చేయబడినటువంటి బ్రహ్మాండమైనటువంటి కృతికా హోమాలు చేయబడ్డాయి. ఇందులో వేదవతిగా చేయబడి అందులో ఉన్నటువంటి అగ్ని కీలనని తీసుకుని వచ్చి ఈ కర్పూరవత్తిలో వేసి ఆవునేయటం. ఇది ఒక సందర్భంలో 11 మాసాలు వేగినట్టుగా మనకు ప్రత్యేక. అలాగే ప్రస్తుత కాలంలో 4-5 మాసాలు నిరాఘాతంగా వెలుగుతున్నటువంటి ఈ కర్పూర జ్యోతి కోలాహలంతో భక్తజన సందోహంతో పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులందరూ కూడా తన్మయత్వంతో స్వామివారి యొక్క కర్పూర జ్యోతి కాంతిని దర్శిద్దాం, మన కళ్ళకు ఉన్నటువంటి మాయను పోగొట్టుకుందాం, ఎప్పుడు భగవద్ అనుగ్రహం కలుగుతుందా అని నిరంతరం వీక్షిస్తున్నటువంటి భక్తులు ఎంతో క్రమశిక్షణతో చక్కగా భక్తిభావంతో, అలాగే ఇక్కడ ఆలయ సిబ్బంది కూడా చక్కటి ఏర్పాట్లు చేయడం, అలాగే దానికి సంబంధించి పోలీసు వారు కూడా చక్కగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తమ యొక్క విధులను నిర్వహిస్తూనే ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల్లో వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారు ఆలయంలో. అలాగే ఇక్కడ అనుచారంగా గుణవర్తి వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క 5-6 తరాల నుంచి ఈ యొక్క కర్పూరవత్తిని వెలిగించడం అనేటువంటిది వారి కుటుంబ సభ్యులు చేస్తున్నారు. అదిగో చూడండి, స్వామివారి యొక్క కారణాలతో స్వామివారి యొక్క ప్రదర్శన జరుగుతుంది. స్వామివారిని దీపసేవ చేస్తున్నారు. స్వామివారిని కూడా ఈవేళ కర్పూరవత్తి వెలిగించే ముందు స్వామివారిని దర్శనం చేసే ముందు చక్కగా దీపహారం చేస్తున్నారు. అర్చక స్వామి ఏ గంట మ్రోగిస్తూ, ఘంటానాదం చేస్తూ, ప్రణవరథాన్ని మ్రోగిస్తూ తమ యొక్క ఆచారంగా వస్తున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాని వెనకే స్వామివారి అంటే మేము ఉన్నామని ఈ హోమంలో కూర్చున్నటువంటి ప్రక్రియలో కూర్చున్నటువంటి గుణవర్తి వారి వంశీకులు కూడా
కూడా వెళుతున్నారు. మనం చూడొచ్చు. వారితో పాటు మరింతమంది భక్తులు కూడా వెళుతూ ఉన్నారు. స్వామివారి అడుగుజాడల్లో నడవడం వల్ల మనకి భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని వారి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఇదిగో మనం చూస్తున్నాం కర్పూర జ్యోతి వెలిగించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి కర్పూర జ్యోతి మనం చూస్తున్నాం. అలాగే ఈత పొగతోటి దాన్ని ప్రజ్వలింపజేసేటువంటి ప్రయత్నం హోమగుండం నుంచి తీసుకొచ్చి అది ఏప చిత్ర పెట్టి వెలిగిస్తారు. అలాగే కర్పూర జ్యోతిని ఆలయం చుట్టూ కూడా తిప్పి ఆ ఈత వృక్షం మీద పెట్టి వెలిగించేటువంటి సంప్రదాయం. దానికి సంసిద్ధంగా ఉన్నటువంటి ఎప్పుడెప్పుడా నిరీక్షిస్తున్నటువంటి భక్తుల యొక్క ఎదురు చూపులు మనం చూస్తున్నాం. అదిగో స్వామివారిని ధూపసేవ తర్వాత రామేశ్వర స్వామిని అమ్మవారిని ఆలయం చుట్టూ మారు తిప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. శివనామంతో హరనామంతో మారుమోగుతున్న ఆచండ క్షేత్రం. ఆదిగో 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 అదిగో ఈత చెట్టు మీద పెట్టడానికి సంసిద్ధమైనటువంటి కర్పూర జ్యోతి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ అందులో వారి యొక్క భక్తి ప్రపత్తులు ప్రదర్శించుకునే నిమిత్తంగా నెయ్యి వడ్డించే ప్రయత్నంలో ఇదిగో హరహర మహాదేవ హరహర మహాదేవ. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి పరాయణ.